విజయ్ గోటు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ అవుతున్న కొత్త చిత్రం 6000 స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేశారు కూడా. డే 1 బాక్స్ ఆఫీస్ వద్ద 104 కోట్ల 75 లక్షలు గ్రాస్ అయితే అఫీషియల్ గా అందుకుంది. 3 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు ఎంత, సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా, సినిమాకి నష్టాలు ఏమైనా వస్తాయా తెలుసుకుందామా పదండి. డే 2 బాక్స్ ఆఫీస్ వద్ద గోట్ చిత్రం తెలుగు రాష్ట్రాలు ఎక్కువగానే డ్రాప్ అయింది. ప్రపంచవ్యాప్తంగా డే 2 మాత్రం సాలిడ్ గా ముగించుకుంది. డే 2 ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల వరకు గ్రాస్ అయితే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా షేర్ చెప్పాలంటే 29 కోట్ల 50 లక్షల వరకు ఉంది. ఇక డే 3 అడుగుపెట్టిన గోడ్ మూవీ డే 2 కంటే డే 3 బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలైతే గ్రోత్ వచ్చింది భయ. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంచెం గ్రోత్ వచ్చింది. డే 2 ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 1,20,00,000 వసూలు వస్తే డే 3 అడుగుపెట్టిన ఈ చిత్రం 1,45,00,000 షేర్ అయితే కన్ఫర్మ్ అయిందని బుకింగ్స్ ఆధారంగా ట్రేడ్ చెబుతున్నమాట. అంటే నైట్స్ లో ఆక్యుపెన్సీ బాగుందంటున్నారు. వర్షాలు కొన్ని చోట్ల ఎఫెక్ట్ ఉన్నా సరే వినాయక చవితి పండుగ కావడంతో బాగానే ఆక్యుపెన్సీ మెయింటైన్ చేయగలిగింది. యూత్ ఈ సినిమాని బాగా ఎక్కువగా చూస్తున్నారని చెబుతున్నారు. అయితే 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల వరకు 21 కోట్ల బాక్స్ ఆఫీస్ భారీ టార్గెట్ గాను 4 కోట్ల 88 లక్షల వరకు షేర్ అయితే రిపోర్ట్ అయింది. 21 కోట్ల టార్గెట్ కాబట్టి సినిమా ఇంకా ఎక్కువగా అద్భుతాలు చేయాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే డే 3 61 కోట్ల వరకు గ్రాస్ అయితే కన్ఫర్మ్ అయింది. మేజర్గా వసూలు తమిళనాడులో 25 కోట్ల పైన వసూలును అందుకుంటూ సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తుంది. అక్కడ ఓవర్సీస్ లో 2 మిలియన్ల పైగా వసూలు అయితే దాటేగా ఈరోజు కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ఇలా టోటల్ గా చూసుకుంటే అన్ని లాంగ్వేజ్లో సినిమా బాగానే కుమ్మేస్తుంది. డే 3 ప్రపంచవ్యాప్తంగా 61 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకుంటూ డే 3 బ్రహ్మాండంగా ముగించుకుంటుంది. 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 385 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ గాను ఎంత రికవరీ జరిగిందంటే 225 కోట్ల 75 లక్షల వరకు గ్రాస్ అయితే రికవరీ జరిగింది. షేర్ రూపేణ మాట్లాడేసుకుంటే 185 కోట్ల రేటుకి అయితే సినిమాని అమ్మారు. డే 1 52 కోట్లు, డే 2 29 కోట్ల 50 లక్షలు, డే 3 బాక్స్ ఆఫీస్ వద్ద 30 కోట్లు. ఇలా 3 రోజుల్లో 111 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. సినిమా 3 రోజుల్ని బ్రహ్మాండంగా పూర్తి చేసుకుందని చెప్పాలి. చాలా మొత్తం రికవరీ జరిగింది కూడా. మరి డే 4 బాక్స్ ఆఫీస్ వద్ద సండే కావడంతో ఇంకా వసూలు ఎక్కువగా రికవరీ జరుగుతుంది. అంటే సినిమా తెలుగు రాష్ట్రాలు తప్పిస్తే మిగతా చోట్ల అన్ని చోట్ల ఇటువైపు దూసుకుపోతుంది ఈ సినిమా. మరి విజయ్ గోటు మూవీ వసూలుపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.